తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. మొన్నటి ఎన్నికల వరకు ఆ రెండు పార్టీలు ప్రత్యర్థులు. రేపు జరగబోయే ఎన్నికలకు వారిద్దరు చేతులు కలుపుపోతున్నారా? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ ను పార్లమెంటు ఎన్నికల్లో సమర్థంగా ఢీకొట్టేందుకు ఇతర పక్షాలు వ్యూహరచనలో మునిగిపోయాయి. హస్తం జోరుకు బ్రేకులు వేసేందుకు మొన్నటి వరకు నువ్వానైనా అన్నట్టు తిట్టుకున్న పార్టీలు నేడు చేతులు కలుపుతున్నారన్న మాట పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా పార్టీ? అనుసరిస్తున్న వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పదేళ్ల పాటు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా పాలించిన గులాబీ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద షాకే తగిలింది. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ బలంగా ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ చేరడంతో కమలం సైతం ఇక్కడ తన ప్రభావాన్ని చూపేందుకు మొగ్గు చూపుతోంది. బీజేపీ ఒక్కటే కాదు, బీఆర్ఎస్ సైతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ అయితే కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం ఉండడంతో బీజేపీ, బీఆర్ఎస్ అప్రమత్తమయ్యాయి. విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, పొత్తుతో పోతే ఎలా ఉంటుంది అనే విషయంలో రెండు పార్టీల కీలక నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరుగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వొద్దని పొత్తు కోరుకుంటున్న నేతలు అభిప్రాయపడుతున్నారట. అటు బీజేపీ అధిష్టానానికి, ఇటు కేసీఆర్ కు దగ్గర ఉండే ఓ కీలక బీజేపీ నాయకుడు పొత్తుల విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు తరపుల వాదనలను, అభిప్రాయాలను పరస్పరం బదిలీ చేస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ కలుపుకుని బీఆర్ఎస్ 9 సీట్లలో, బీజేపీ 8 సీట్లలో పోటీ చేసే ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయి. అయితే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాల్సిన అవసరమేంటి? పొత్తు వల్ల తాత్కాలిక ప్రయోజనం ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా లాభమా, నష్టమా అనే విషయంలో తర్జన భర్జన జరుగుతోందట. అయితే తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న కమలానికి పొత్తు అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు కాస్త సుముఖంగానే ఉన్నారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం ఈ విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొత్తు పట్ల ఆసక్తి చూపుతున్నప్పటికీ ఇతర బీజేపీ సీనియర్ నేతలు ఒంటరి పోటీపైనే ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కవిత లాంటి వాళ్లు బీజేపీతో పొత్తు గురించి ఆసక్తి కనబరుస్తున్నా హరీష్, కేటీఆర్ మాత్రం పొత్తు వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువని వాదిస్తున్నారట. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంశం 3 అడుగులు ముందుకు, 7 అడుగులు వెనక్కి అన్న మాదిరిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మరోవైపు రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ. వీరికిప్పుడు పొత్తు అవసరం ఎందుకు అన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే ఇరువురి లక్ష్యం మాత్రం కాంగ్రెస్ అధిక సీట్లకు ఎసురు పెట్టడమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అవును, ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ 5-6 సీట్లు సునాయాసంగా గెలవగలిగినా మిగతా సీట్లలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ మొన్నటి వరకు బలంగా ఉన్నా ఇప్పుడు చాలా చోట్ల గెలుస్తారా లేదా అనే అనుమానాలు పార్టీ నేతల్లోనే ఉన్నాయట. కానీ కాంగ్రెస్ మాత్రం అట్లీస్ట్ కనీసం 10 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇదే ఇప్పుడు రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది. ఒంటరిగా పోటీ చేయడం కంటే కలిసి పోటీ చేసి కాంగ్రెస్ కంటే అధిక సీట్లు గెలవకపోతామా అనే ధీమాతో పొత్తు కావాలని కోరుకుంటున్న వారి వాదన. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి చాలా మంది బడా నాయకులు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీలో చేరాలని ఆలోచించిన నాయకులు కూడా చివరికి కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికలే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయనేది విశ్లేషకుల భావన. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్న బలమైన బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయట. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకునే కార్యక్రమం మొదలుపెట్టారు.
ఎమ్మెల్యేలు కూడా ఏ క్షణంలో అయినా కాంగ్రెస్ లో చేరుతారని ఊహాగానాలున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే వలసలు ఆగుతాయని భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు పెద్ద పరీక్షగా నిలిచాయి. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 4-5 సీట్లైనా గెలుచుకోకపోతే అది పార్టీ భవిష్యత్తే కాదు, అసలు మనుగడకే సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించడం బీఆర్ఎస్ తక్షణ అవసరం. కానీ ఒంటరిగా పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కన్నా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం అవసరమని గులాబీ పార్టీ భావిస్తోందట. మరోవైపు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు పదే పదే చెప్పుకొస్తున్నాయి. దీంతో బీజేపీకి ఉన్న సెంటిమెంటు ఓటు తనకు ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావిస్తుందని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. బీఆర్ఎస్ ఇప్పుడు ఏకకాలంలో 2 అధికార పార్టీలను ఢీకొనాల్సి ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి విషయాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో బీఆర్ఎస్ అగ్ర నాయకులపైనే కేసులు పెట్టే అవకాశాలున్నాయి. అటు ఢిల్లీలో కూడా ఈడీ ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయంలో కవిత పేరును నమోదు చేస్తుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేస్తే కాస్త ఉపశమనం దొరుకుతుందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఇటీవల తనను కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ స్వయంగా బీజేపీతో పొత్తు అంశం ప్రస్తావించారనే మాట వినిపిస్తోంది. మరోవైపు దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప బీజేపీకి ఎక్కడా పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు వల్ల కనీసం 5-6 సీట్లు సాధించాలని స్కెచ్ వేసిన బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 7-8 స్థానాలు గెలుచుకోవాలని చూస్తోంది. ఫలితంగా ఈసారి దక్షిణాదిలో బలం పెంచుకోవాలన్నది బీజేపీ ప్లాన్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పదే పదే ఆరోపించింది. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఓ విధంగా చేటు చేసిందన్నది నేతల్లో వినిపించే మాట. ఇప్పుడు అదే నిజమై ఇద్దరు చేతులు కలిపితే ప్రజలు షాక్ అయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తంగా ఈ వాదోపవాదాలు, చర్చోపచర్చల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంశం ఓ విధంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అని చెప్పాలి. అయితే చర్చల స్థాయి దాటి అవగాహన, పొత్తు కుదుర్చుకునే వరకు రాజకీయం మారుతుందా లేదా అనే విషయంలో కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.